ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి వెన్నెలని తలుచుకుంటూ వెతుక్కుంటూ అలా రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. ఇంతలో నాగమ్మ వరలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వరలక్ష్మి హలో ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ అయితే మీరెవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి నేను వరలక్ష్మిని మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ మాత్రం మీ వెన్నెల మా ఇంట్లోనే ఉంది, దాని ఒక బందీలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నా కూతురు బందీలా ఉందా? ఎవరు మీరు? నా కూతురు ఎందుకు తీసుకొని వెళ్ళారు? ఎక్కడ ఉన్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ మాత్రం నీ కూతురు ఇక్కడే ఉంది, క్షేమంగానే ఉంది అనుకుంటున్నావా? ఇక్కడ బందీగా ఉంది, నువ్వు త్వరగా వచ్చి నీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి నా కూతురు ఎక్కడ ఉందో త్వరగా చెప్పండి, ఎవరు తీసుకొని వెళ్ళారు? నా కూతురు ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నాగమ్మ అయ్యో నీకు చెప్పడం మర్చిపోయాను కదా, నేనెవరో చెబుతున్నాను విను అని చెప్పేసి తన కోసం చెప్పబోతూ ఉంటుంది. ఇంతలో రజని అక్కడికి వచ్చి అక్కడున్న నాగమ్మ ఫోన్ లాగేసుకుని ఉంటుంది. అది చూడగానే అక్కడున్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రజని వైపుకి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం హలో 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 అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రజని మాత్రం ఆ ఫోన్ని కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇలా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నాగమ్మ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అక్కడ నుండి వెన్నెల పారిపోవడానికి ట్రై చేస్తూ అక్కడున్న వాళ్ళందరినీ కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారా అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వరజని మాత్రం ఎంత పని చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి నాగమ్మ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వరలక్ష్మి అయితే అక్కడున్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. నాకు తెలియకుండా నువ్వు రాయబారాలు నడుపుదామని చూస్తున్నావా అని చెప్పేసి అనుకుంటూ నాగమ్మని గట్టిగా కొడుతుంది.